అందరికీ నమస్కారం. మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఎంతో సుపరిచితులు మరి ఆత్మీయులు. ఈనాటి యువతకి అభినవ వివేకానంద స్వామిల ఈపాటికి అందరికీ గుర్తొచ్చుంటారు. ఆ వ్యక్తి ఆకెళ్ళ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు మన స్టూడియోకి రావడం వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ, శ్రీ ఆకెళ్ళ వారు యువత భవిత వివేకం, బుద్ధి, అవగాహన పట్ల లక్షలాది మందిలో నిరంతర చైతన్య స్రవంతిగా ఈరోజు అందరినీ చైతన్యపరుస్తూ ప్రాపంచిక ఆధ్యాత్మిక జీవితాల్ని సుసంపన్నంగా ఎలా జీవించాలో నేటి యువతకి సరైన మార్గ నిర్దేశం చేస్తూ మరి ఎన్నో సంస్థలకి, వ్యవస్థలకి, వ్యక్తులకి అపారంగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి పరిచయ కార్యక్రమాన్ని, వారి విశేష సందేశాన్ని ఈరోజు మనం తీసుకుందాం. శ్రీ ఆకెళ్ళ వారు నమస్కారం. ఈరోజు ఎవరికి వారు తమ భవిష్యత్తు కోసం మాత్రమే ప్రణాళికలు వేసుకుంటూ ఆ విధంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో మీరు అందరి ఎదుగుదలకు ఒక వ్యక్తిత్వ వికాసాన్ని, అది ఒక పెద్ద వ్యవస్థగా ఈరోజు ఆ రూపాంతరం చేయించాలన్న ఆలోచనకి కారణం, అలాగే మీ సందేశం. అంటే ఒక కారణం బహుశా నాకు తెలిసి ఒక విషయాన్ని అందంగా చెప్పడం తెలియడం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్స్తో పుడతారు. నాకున్నది ఏంటంటే శక్తి, బలము ఏంటంటే ఒక విషయాన్ని అందంగా చెప్పగలగడం. 2 ఎదుటి వ్యక్తి మనసుకి హత్తుకునేలా చెప్పగలగడం. ఒక కఠినమైన విషయాన్ని కూడా, అంటే చేదు మాత్రను కూడా షుగర్ కోటింగ్తో చెప్పడం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో నా మాట విని 2009, 8 ఆ ప్రాంతం నుంచి నా మాట విని స్కూళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కాలేజీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో నాలో ఎక్కడో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇన్‌బిల్ట్ పాయింట్స్ కూడా ఉన్నాయని గమనించాను నేను. అది క్రమంగా నేను ఉపన్యాసాలు ఇవ్వడము, సభలకి వెళ్ళడము, సదస్సులకి వెళ్ళడంతో అది ఎగ్జిబిట్ అయింది. కానీ గమనించాల్సింది ఒకటి ఉంది. వ్యక్తిత్వ వికాసము అంటే అర్థం జీవిత సత్యం నుంచి వెళ్ళిపోవడం అని కాదు. 3rd ఫ్లోర్లోంచి కింద పడితే కాలు విరగదు అని చెప్తే మాత్రం వ్యక్తిత్వ వికాసం కాదు. 3rd ఫ్లోర్లోంచి కింద పడితే కాలు విరుగుతుంది, అది జీవిత సత్యం. కాలు విరిగిన వాడు కూడా జీవితంలో ఎదగచ్చు, ఇది వ్యక్తిత్వ వికాసం. అందుకని వ్యక్తిత్వ వికాసం చెప్పడానికి ఉన్న ప్రాథమికమైన అర్హత ఏంటంటే అనుభవం. పెళ్ళి కాని వాళ్ళు వైవాహిక జీవితం మీద, మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద మాట్లాడలేరు, మాట్లాడకూడదు, వాళ్ళకి తెలియదు. ఒకవేళ మాట్లాడితే ఏదో ఇంగ్లీష్లో ఉన్న ఉమెన్ ఫ్రమ్ మార్స్, మెన్ ఫ్రమ్ మార్స్ లాంటి ఏదో పుస్తకాలు చదివి చెప్పడం తప్ప లౌకికపరమైన జ్ఞానంతో చెప్పేది కాదు. పిల్లల పెంపకం మీద మాట్లాడాలి అంటే కనీసం ఒకసారైనా పెళ్ళయి పిల్లలు పుట్టి ఆ బాధలన్నీ అనుభవించిన తర్వాత జీవిత సత్యం చెప్పగలిగి ఉండాలి. అట్లా అనుభవము జీవితంలో ఎవరికైతే ఉన్నాయో, వీలైతే చేదు అనుభవాలు ఉన్నాయో, ఓటములున్నాయో, పోరాట బాటలున్నాయో, నాకు తెలిసి వాడు వ్యక్తిత్వ వికాసం చెప్పడానికి అర్హులు, లేదా బాగుంటుంది. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల లేదా ప్రకృతి దయ వల్ల నా జీవితంలో కష్టాలు వచ్చినాయి. నేను ఇప్పటికీ ఇష్టపడేది కూడా కష్టాలనే, సుఖాలని కాదు. అందుకని కష్టాలను ఏం చేసినాయి అంటే జీవిత సారం అర్థం చేసిన వాళ్ళు చేసేవి. 2, వ్యక్తిత్వ వికాసం నిపుణతకి సాధ్యం అవ్వాలి అంటే పుస్తకాలు చదవాలి. ఎందుకని? ఎవరెవరో ఎప్పుడెప్పుడో రచయితలు తాము దర్శించిన ప్రపంచాన్ని తమ పుస్తకం ద్వారా మనకి అక్కడ దాచిపెట్టి వెళ్ళారు. పరమహంస యోగానందకు సంబంధించిన ఆటోబయోగ్రఫీ యోగి చదివితే అది ఏమవుతుందంటే ఆయన అనుభవాలన్నీ మనకి ఇవాళ తెలుస్తున్నాయి, ఆయనతో మనం జీవితంలో లేకపోయినా. స్వామి వివేకానంద పుస్తకాలు చదివితే స్వామి వివేకానందతో మనకు పరిచయం లేదు, అయినా పుస్తక జ్ఞానం వస్తుంది. సో పుస్తక జ్ఞానము, అనుభవము ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వ్యక్తిత్వ వికాసానికి వెళ్ళగలుగుతారు.
ఈ 2 నాకు సమన్వయం అవ్వడం వల్ల నేను అటువే వెళ్ళగలిగాను. ఇక ఇందులో నిస్వార్థం ఏమీ లేదు. అందులో నాకు కాస్త ఏమంటామంటే తినడానికి తిండి దొరుకుతోంది. మాట్లాడడానికి అవకాశం దక్కుతోంది. నలుగురికి ఒక మంచి మార్గంలో నడిపించేందుకు ఒక అవకాశం దక్కుతోంది. కాబట్టి నా జీవన విధానంగా అయింది. అది నిస్వార్థము కాదు, దేశ సేవ అంతకన్నాను కాదు. నా ప్రయాణంలో భాగంగా జరుగుతున్న ఒక ప్రయోజనకరమైన విధానం అంతే అది. గ్రేట్ స్వామీజీ. అనుభవమే జ్ఞానం అన్న సారంతోనే వ్యక్తిత్వ వికాసానికి ఉంటుందన్నది మీ ఉద్దేశం. ఉద్దేశం. మీ మీ దగ్గరికి రకరకాల వ్యక్తిత్వాలతో ఉండే వ్యక్తులు వస్తారు. ఈ వ్యక్తిత్వ వికాసంలో అత్యంత మంది కోరుకుంటున్నటువంటి అంశం ఏమై ఉంటుంది? 2 అండి. ఒకటేమో స్పష్టత, 2 ప్రశాంతత. ఇవాళ దాన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే అందరికీ క్లారిటీ కావాలనుకుంటున్నారు, 2 పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటున్నారు. 10th క్లాస్ పిల్లాడు నెక్స్ట్ ఏం చదవాలి క్లారిటీ లేదు. పెళ్ళైన ఆవిడ భర్తతో ఎలాగా లేదా భార్యతో ఎలాగా క్లారిటీ లేదు. పిల్లల పెంపకంలో క్లారిటీ లేదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం చేయాలో అర్థం కావట్లేదు, నెక్స్ట్ కోర్స్ చేయాలి అర్థం కావట్లేదు. సినిమాల వైపు వెళ్ళాలనేమో మనసు ఉంటుంది, సాఫ్ట్వేర్ ఏమో జాబ్ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. అన్నిట్లోనూ కన్ఫ్యూజన్ తోటి కూడిన సొసైటీలో ఇవాళ మనం ఉన్నాం. అందుకని ప్రతి ఒక్కరు ఇవాళ క్లారిటీ కోరుకుంటున్నారు. ఈ క్లారిటీ ఎంత మిస్ అవుతున్నారో చెప్తాను మీకు. అందరూ అన్నిట్లోనూ మిస్ అవుతున్నారు. జీవితం అంటే ఏమిటి అనే క్లారిటీ లేకపోవడం అందరికీ ఉంది. దాంతోపాటు ఏ ఉద్యోగం చేయాలి, ఉద్యోగంలో ఎలా ఉండాలి క్లారిటీ లేదు, మనిషిగా ఎలా బతకాలి క్లారిటీ లేదు, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి క్లారిటీ లేదు, అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలి క్లారిటీ లేదు, సెల్ ఫోన్ ఎలా వాడాలో క్లారిటీ లేదు, చదువు ఎలా చదవాలో క్లారిటీ లేదు, అసలు ఏది క్లారిటీ లేదు. అవగాహన లేదు. లేకపోవడం వల్ల 2 పీస్ ఆఫ్ మైండ్. ఇవాళ ఎక్కువ మంది కోరుతుంది అదే పీస్ ఆఫ్ మైండ్. ఇవాళ చాలామందికి కోట్ల విలువైన ఆస్తి. ఈ 2 కోరుతున్నారన్న విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండింటిని నేను సాధించిన తర్వాతనే చెప్పాలని డిసైడ్ అయ్యి గత 3 ఏళ్ళుగాను 4 ఏళ్ళుగాను నేను పీస్ ఆఫ్ మైండ్కి, నేను స్పష్టతకి వచ్చిన తర్వాత ఎక్కువగా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అందునే 2014 ముఖ్యంగా 15 అయితే నేను దాదాపు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు వెళ్ళలేదు. ఒక ఏడాది పాటు నన్ను నేను దర్శించుకునేందుకు ఆ ఊరు ఈ ఊరు తిరిగాను, మెడిటేషన్ చేసుకున్నాను, నన్ను నేను పుస్తకాల్లో చూసుకున్నాను, నా లోపాలని రాసుకున్నాను, నాలో దొంగ ఉంటాడు కదా వాడిని చంపడానికి కావాల్సిన మొత్తం ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకున్నాను, నాలో ఉన్న దొంగలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో రాసుకున్నాను. 2015 నుంచి క్రమంగా ఒక 6 నెలల్లో 7 నెలల పాటు దొంగలో కట్ చేసుకుంటూ కాస్త దొంగని లోపల ఉన్నవాడిని చంపడం ప్రయత్నిస్తున్నాను. ఇంకా చావలేదు, వస్తాడు ఎప్పటికైనా. సో ఆ క్వాలిటీ అంటే ఏదైతే మన యొక్క స్పష్టత ఉందో, ఏదో ఒక ప్రశాంతత ఉందో, ఈ 2 రావాలని అందరూ కోరుకుంటున్నారు. నేను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాను. దీన్నే నా స్లోగన్గా ఏం చెప్తానంటే నేను క్లారిటీ ఎట్ మైండ్, ప్యూరిటీ ఎట్ హార్ట్ ఉండడమే లైఫ్. శాంతం లేక సౌఖ్యం లేదు. అంతేనండి. త్యాగరాజకి చెప్పినట్టుగా. త్యాగరాజు చెప్పినట్టు వ్యక్తిత్వ వికాసం ఈరోజు పుస్తకాలకి, కొన్ని పాఠాలకి, కొన్ని ప్రసంగాలకే పరిమితం అవుతుందా? లేదు వ్యక్తిత్వ వికాసాన్ని పొందిన వ్యక్తులు జీవిత విజయగాథలు ఏమైనా మీకు తెలుసు? అంటే చాలామంది ఉన్నారండి. ఒక 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 చిన్న ఎపిసోడ్లో చెప్పగలిగేది కాదు, కానీ ఇక్కడ గమనించాల్సి ఉంటుందండి. మీరు దీన్ని నేను ఇంకోలా చెప్తాను. విజయము సాధించిన వాళ్ళు, అలా విజయం అంటే ఏంటి? విజయము అంటే ఇవాళ మనం ఏమనుకుంటున్నాం చెప్తానండి. మంచి జాబ్, చక్కగా పెళ్ళవడం, పిల్లల్ని కండం, బిల్డింగ్, చక్కటి కారు, వీలైతే 2 బిల్డింగ్లు 2 కార్లు, 3 బిల్డింగ్లు 3 కార్లు, శనివారం ఆదివారం ఎప్పుడైనా పార్టీ, బర్త్డే వస్తే పార్టీ. ఇంకొంచెం లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే దాన్ని ఖచ్చితంగా సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకుని లైక్ల మీద ఆధారపడడం. ఇవాళ మన జీవితాలు ఇవ్వాలి సోషల్ ప్రొఫైల్. అంతే. ఈ గందరగోళం ఉన్నాం మనం. ఇవి విజయాలు అనుకుంటున్నాం మనం. ఒక ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్న అబ్బాయి లేదా అమ్మాయి కాలేజీ ఫెస్ట్కి వెళుతూ ఒక సెల్ఫీ తీసుకుని అతని యొక్క ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే
ఒక 10 గంటలకో, 15 గంటలకో వేల ఏదో వ్యూసో, షేర్సో లేకపోతే లైక్‌లో వస్తే విజయము అని అనుకుంటున్నారు. బీటెక్ అయిపోయిన వెంటనే గూగుల్‌లోనో, ఐబీఎంలోనో, ఇన్ఫోసిస్‌లోనో, జెన్‌పాక్‌లోనో, డెలాయిట్‌లోనో ఎక్కడో ఒక జాబ్ వస్తే సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాడు. ఇవన్నీ తాత్కాలికమైన విజయాలు. అసలైన విజయం ఏంటంటే చెరగని చిరునవ్వు. అసలైన విజయం ఏంటంటే కళ్ళల్లో కనిపించే ఆనందం. అసలైన విజయం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఈ రెండూ చెదరకుండా ఉండగలగడం. ఇది విజయం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అర్థం చేసుకోవడం విజయం. నా దృష్టిలో వ్యక్తిత్వ వికాసం అన్నా కూడా అదే. వ్యక్తిత్వ వికాసం అంటేనే అది. అందులో అది సాధించిన వాళ్ళు విజేతలు అన్నది నా సిద్ధాంతం. వాళ్ళు చాలామంది ఉన్నారని కూడా చెప్పగలను. అట్లా. మీరు ఈ వ్యక్తిత్వ వికాసంలో అనేక గ్రంథాలతో పాటు అనేక మంది విజయగాథల్ని మీరు చాలా దగ్గరగా చూశారు, అవగాహన చేసుకున్నారు. మీరు మళ్ళీ ఎందుకు ధ్యానం చేయాల్సి వచ్చింది? యాక్చువల్గానండి, నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు అమలాపురంలో ఎస్కేబిఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను మెడిటేషన్ ఫస్ట్ టైం చేశాను. ఫ్రాంక్గా చెప్తున్నాను. అది తెలిసి తెలియని వయసు. ఇంటర్మీడియట్ డిగ్రీ ముఖ్యంగా ధ్యానపరంగా తెలియని వయసు. తర్వాత మళ్ళీ నేను 2013-14 వరకు చేయలేదంటే నమ్ముతారా మీరు? చేయలేదండి. చేయకూడదని కాదు, మరొకటి కాదు. జీవితంలో అనేకమైన వ్యాపకాలతో ముందుకెళ్ళిపోతాం. నేను 2012-13 ఆ ప్రాంతంలో తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరిలో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు త్రిమూర్తి గారు ఆయన పేరు. ఆయన మొట్టమొదటిసారిగా అంటే అంతకుముందు తెలుసు, విన్నాను పేరు, కానీ మొట్టమొదటిసారిగా ఆ తర్వాత అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత ధ్యానం గురించి చెప్పారు ఆయన. పిరమిడ్ ధ్యానం గురించి చెప్పారు ఆయన. సుభాష్ పత్రిజీ గారి గురించి చెప్పారు ఆయన. ఆయన శిష్యుడు ఆయన. నా మైండ్లో పడింది. కానీ నేను ఒక సెమినార్కి వెళ్ళాను, సెమినార్లో మాట్లాడేసాను, వచ్చేసాను అంతే. బట్ హాంట్ చేసినాను. తర్వాత కాస్త అటు ఇటుగా 2014 అనేది నా జీవితంలో చాలా కీలకమైన సంవత్సరం. ఎందుకు అని అడిగితే 40 ఏళ్ళకి వెళ్ళాను నేను. 1974లో పుట్టాను నేను. 1974లో పుట్టాను కాబట్టి సరిగ్గా 40 ఏళ్ళు. నేను డైరీ రాసుకుంటూ అసలు ఈ 40 ఏళ్ళు నా జీవితం ఏంటి, రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి అనుకుంటున్నప్పుడు బాహ్య ప్రపంచంలో విజయాలు సాధించడం జరుగుతోందేమో కానీ అంతఃప్రపంచంలో సాధించలేకపోతున్నాననే ఒక చిన్న గిల్టీ కాన్షియస్ స్టార్ట్ అయింది. అప్పుడు మొట్టమొదటిసారిగా మళ్ళీ 2014 జనవరి 1 ఆ ప్రాంతంలో, అంటే కాస్త అటు ఇటుగా, అంటే ఈ అంతర్మథనం జరుగుతున్న రోజుల్లో మీరు నమ్మరండి, దాదాపు ఒక గంట సేపు మౌనంగా నా రూమ్లో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఎవరిని రావద్దని గంట సేపు అలా కూర్చున్నాను. నేను అలా నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాను. శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు, వస్తున్న ఆలోచనల వెంట నేను పరిగెత్తడం, ఆ ఆలోచనలు అర్థం చేసుకోవడం, అలా గంటన్నర 2 గంటలు అలా అయిందని. దాన్ని అచింత్యం, అమేయం, అమోఘం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం అంటారని. గమనించాల్సింది ఏంటంటే అది క్షణకాలమే ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఇంకోలా ఏం చెప్తారంటే వేదాంతంలో జాగ్రత్తావస్థలోంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థలోంచి సుషుప్తావస్థలోకి వెళ్ళడం అంటారు. దాన్ని ఫ్రాయిడ్ లాంటి వాళ్ళ సైకాలజీ భాష చెప్పాలి అంటే కాన్షియస్ మైండ్లోంచి సబ్కాన్షియస్ మైండ్లోకి, సబ్కాన్షియస్ మైండ్లోంచి అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళే ఒకానొక దశ. నాద బిందు కళాత్మక తురీయ దశ అంది తైత్తరీయోపనిషత్తు. అది ఆ స్థాయికి వెళితే ప్రపంచాన్ని నువ్వు మర్చిపోతే, నా ముందు కెమెరా ఉంది మర్చిపోతే,
నా చుట్టూ ఎవరో ఉన్నారు, మర్చిపోతే నాకు భవబంధాలున్నాయి, మర్చిపోతే నాకు ఈ బాధలున్నాయి, మర్చిపోతే మొత్తం ప్రపంచాన్నంతటినీ మర్చిపోతుంటే నీ లోపల ఉన్న దివ్య శక్తి ఒకటి అత్యంత బలమైంది. కేవలము అణువంత మాత్రమే ఉన్న దాంట్లో అనంతమైన విస్ఫోటనం కలిగించే శక్తి ఉందని ఎలా అయితే ఫిజిక్స్ చెప్తుందో, అలాంటి ఒక శక్తి నా ఆలోచనల్లో, నా లోపల, నా కణకణాల్లో ఉన్నాయన్న విషయం ఈ జాగ్రత్త, స్వప్నావస్థ, సుషుప్తావస్థ చివరిలోకి వెళ్ళేసరికి నాద బిందు కళాత్మక తురీయ దశలోకి వెళ్ళేసరికి ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అని తైత్రీయం చెప్పింది. ఆనందో బ్రహ్మ అన్నారు. దాన్ని బ్రహ్మస్థానము అనేది ఉపనిషత్తులు చెప్పాయని అంతవరకు నేను చదువుకున్న పుస్తకాలు, నా జ్ఞానము, నా అనుభవాలు, నా తప్పులు, నాలోని దోషాలు, నాలోని దొంగ అందరూ పోయి మొత్తం ఎలాగైతే మొత్తం మట్టంతా అంటించుకున్న నేల మీద శుభ్రంగా కడిగేస్తే, ఇక్కడంతా మట్టి అంటుకుంటే మొత్తం డెట్టాల్తో కడిగేస్తే ఎంత పరిశుభ్రం అవుతుందో, దాదాపు గంటన్నర అలా ఉండేసరికి పరిశుభ్రమైందండి. ఓకే, ఇది కదా ధ్యానం అంటే అని 2014 నిందని చెప్పిన ఆ సమయం నుంచి ఇవాల్టి వరకు మెడిటేషన్ చేయని రోజు లేదు నాకు. ఇంకా మెడిటేషన్ చేయని పూట లేదని కూడా అంటాను నేను. ఇందులో ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుందని, అది కేవలం ఆనందాన్ని మాత్రమే ఇవ్వదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని. మెడిటేషన్ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మాత్రమే కాకుండా మనకు తెలియని ఏదో ఒక పరిశుద్ధత లోపలికి వచ్చేలా చేస్తుందని, ఎన్ని సమస్యలున్నా మెడిటేషన్లోంచి ఆ పరిష్కారాలు తెచ్చుకోవచ్చని, అసలు సమస్యలే ఉండవని, ఒక జాగ్రత్త, ఒక తెలియని ఒక జ్ఞాన సుసంపన్నతలోకి మన మైండ్ వెళుతుందని, దీనికి తోడు మళ్ళీ అంటే నా అదృష్టం ఏంటంటే నేను మంచి పుస్తకాలు చదివాను. కొన్ని పుస్తకాలు. నేను దాదాపు ఒక 500 పుస్తకాలు బలంగా చదువుకుంటాను నేను. వాకాటి పాండురంగారావు గారి దిక్సూచి కావచ్చు, స్వామి వివేకానంద అన్ని పుస్తకాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, నార్మన్ విన్సెంట్ పీలే, స్టీఫెన్ ఆర్ కోవే, రాబిన్ శర్మ, పాలో కైలో లాంటి అంటే ఇంటర్నేషనల్, నేషనల్ రైటర్స్ ఉంటారు వాళ్ళు కావచ్చు, లేదు తెలుగు సాహిత్యం అయితే కనుక నన్నయ్య, తిక్కన లాంటి వాళ్ళు మొదలుకొని నేటి రచయితల వరకు కావచ్చు, ముఖ్యంగా కొన్ని నవలలు కానీ, తర్వాత వచ్చేసి రామాయణం, ముఖ్యంగా రామాయణం అయితే నేను పూర్తిగా చదివా. భారతాన్ని దాదాపుగా చదివా. ఇవన్నీ చదివిన తర్వాత వీటిని అన్నిటినీ చదవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక విషయాన్ని 4 వైపులా ఆలోచించే ఒక కెపాసిటీ వస్తుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనే పదం వాడితే నాకు రాముడు, ధర్మరాజు, కృష్ణుడు, అందరికీ లీడర్షిప్లోంచి నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వరకు, గాంధీ మహాత్ముడి వరకు, నేటి నరేంద్ర మోడీ వరకు ఈ చైన్ ఎక్కడ లాగలుగుతాను. అది పుస్తకాలు చదివితే వచ్చే అడ్వాంటేజ్. 2, ఇప్పుడు ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు ఐఏఎస్ 12 మార్కుల్లో పోయింది ఎంత నిజమో, దానివల్ల నాకు మంచి నాలెడ్జ్ వచ్చింది. రావడం వల్ల ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ లాంటి కొన్ని సబ్జెక్టుల మీద మంచి కమాండ్ వస్తుంది. అది ఐఏఎస్ ప్రిపేర్ అయితే ఎవరికైనా వస్తుంది. జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇలా. నా ఆప్షన్లో ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ కాబట్టి తెలుగు ఆ రెండింటి మీద కమాండ్ వస్తుంది. కాకుండా సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అయితే సోషియాలజీ చదవడం ఈజీ కాబట్టి సోషియాలజీ వస్తుంది. దాంతోపాటు సైకాలజీ నాకు ఇష్టం కాబట్టి సైకాలజీ చదువుకున్నాను. ఇవన్నీ లాభం ఏంటి చెప్తాను మీకు. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమైతే, సోషల్ చేంజెస్ ఎలా వస్తున్నాయో మనకు అర్థమైతే, బ్రెయిన్లో ఆల్ఫా, బీటా, తీటా లాంటి ఆ వేవ్స్, రేస్ ఏ విధంగా ఫ్లో అవుతాయి ఇలాంటిది మనకు అర్థమైతే, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎలా ఉంటుందో అర్థమైతే, ఏ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఏ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్తే మన మైండ్ ఏ విధంగా వర్క్ చేయడం మానేస్తుందో అర్థమైతే, న్యూరాలజీలో భాగంగా అర్థమైతే మెడిటేషన్ ఇంకా బాగా చేయొచ్చు. నాకు అది కూడా అంటే అది ఎలా చెప్పాలంటే, ఒక కారు నడపడానికిను ఒక వ్యక్తి ఆ కారు వెనకాల ఉన్న
మెకానిజం తెలిసిన వాడు నడపడానికి ఉన్న తేడాలాగా. క్లచ్ నొక్కితే మాత్రమే ఎందుకు గేర్ మార్చాలి అనేది తెలిసిన వాడు బాగా నొక్కుతాడు. లేకపోతే క్లచ్ ఆఫ్ నొక్కి గేర్ మారుస్తాడు. యాక్సిలేటర్, క్లచ్ ఒకేసారి పెట్టకూడదనేది లోపల ఫంక్షన్ తెలిసినవాడు చేస్తాడు. లేకపోతే 2 ఒకేసారి నొక్కుతాడు. ఇలాగే మెడిటేషన్‌లో బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయో కూడా తెలిస్తే, బ్రెయిన్‌కి సంబంధించిన ఫంక్షనాలిటీ తెలిస్తే, బ్రెయిన్‌కి, మెడిటేషన్‌కి ఉన్న లాజిక్ అర్థమైతే, అప్పుడు మనకి ఇంకా బాగా వస్తుంది. అందుకు నేను అది కూడా కొంత కారణం నాకు. 2 మామూలుగా పదాలు వాడతాం మనం. ఏదో హ్యాపీనెస్ అంటాం, ప్లెజర్ అంటాం. కానీ 2 వేరు. ఆనందం అంటాం, సంతోషం అంటాం. 2 వేరు వేరు. మనసు అంటాం, హృదయం అంటాము, చిత్తము అంటాము, గుండె అంటాం. వేరు వేరు. ఆత్మ అంటాం. ఇది తెలిస్తే వచ్చే అడ్వాంటేజ్ కూడా ఉంది. మనసు స్థానం ఎక్కడ, హృదయ స్థానం ఎక్కడ, దీనికిను మన శరీరంలోని అవయవాలకి ఉన్న లింక్ ఏంటి, దీన్ని ఏ విధంగా చెప్పారు. నేను మిమ్మల్ని కలిసా. మీరు అన్నారు నన్ను, సార్ మీ గెడ్డం బాగుండేదన్నారు మీరు. నేను బాగానే మాట్లాడుకున్నాం మనం. కానీ వెళ్తూ కారు ఎక్కి డ్రైవింగ్‌లో నా గెడ్డం బాగుండేదా? నిజంగా బాగుండేదా? ఎందుకు బాగుండేది? ఇది ఎక్కడ పని చేస్తుంది అంటే మనసు అనే రోల్‌లో పనిచేస్తుంది. అలాగే మనసు, చిత్తము, అహంకారం ఇలాంటివి. వీటిని మనకి వేదాంతంలోకి వెళితే, లేదా ఏదైనా ఒక ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్‌లోకి వెళితే పంచ ప్రాణాలని, పంచేంద్రియాలని, కర్మేంద్రియాలని, తన్మాత్రలని, అలాగే మనకి అహంకారాలకు సంబంధించినవని, కోశములని, అన్నమయ ప్రాణమయ, ఇవన్నీ చెప్తారు. నేను ఇది కూడా చదువుకోవడం వల్ల నాకు మెడిటేషన్ ఇంకా బాగా అర్థమవుతుంది. నేను కూడా ఎవరినైనా కోరేది ఏంటంటే, మెడిటేషన్ చెబుతూ వీలైతే దానివల్ల మన మనసులో, మన బ్రెయిన్‌లో జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉంటాయో వాటి కూడా చెప్తే నమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నమ్మకంతో చేసిన పనికి ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకు నేను కూడా మిమ్మల్ని కోరేది అదే. పిరమిడ్ ధ్యాన మహాచక్రం దీని ద్వారా వీలైతే వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం మనం వ్యూవర్స్‌కి. ఓహో! మెడిటేషన్ చేసి ఇదా? ఇవన్నీ నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సైకాలజీ చదువుకోవడం వల్ల, లేకపోతే న్యూరాలజీ చదువుకోవడం వల్ల, లేకపోతే ఇవన్నీ చదువుకోవడం వల్ల, అటు ఉపనిషత్తులు చదువుకోవడం వల్ల నాకు మెడిటేషన్ యొక్క ప్రాధాన్యం ఇంకా తెలిసొచ్చింది. అందుకు నాకు ఎవరైనా మెడిటేషన్ సంబంధించి ఏదైనా ఒక ప్రయోగం కానీ, ప్రయోజనాత్మకమైన పని చేస్తుంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే అది ఎంత మానవాళికి ఎంత గొప్ప శక్తినిస్తుందో నేను నమ్మి చెప్తున్నాను కాబట్టి. నేనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి. మన అన్ని రకాల వ్యవస్థల్లోనూ మనం విజయం సాధించడానికి, లౌకికపరమైన విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. ప్రశాంతతను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి కూడా చెప్పాలి. ప్రాణాయామానికి సంబంధించింది. కుక్క జీవితకాలం 12, 14 ఏళ్ళే. కుందేలు కాస్త అటు ఇటుగా 15 ఏళ్ళ. కోతి కూడా అంతే 30 ఏళ్ళ. తాబేలు 200 సంవత్సరాలు. తాబేలు 200 సంవత్సరాలు బతకడం ఏంటి, కొన్ని జంతువులు బతకపోవడం ఏంటి అనేది అర్థమైతే, దానికి మన శ్వాస యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి, ఉచ్ఛ్వాస నిశ్వాస ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ టెక్నిక్ అర్థమైతే, కోపం వచ్చినప్పుడు అక్కడ మనం ఎలా ఉంది మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది. కోపం వచ్చినప్పుడు శ్వాస ఎక్కువయ్యి దానివల్ల జరిగే అనర్థాలు 2 ఏళ్ల నీ జీవిత కాలాన్ని తగ్గించుకోవడము, ఇవి కూడా చదవడం వల్ల నా కోపం పోయిందండి. ఒకప్పుడు కోపిష్టి నేను, ముక్కోపిని, బాగా కోపింది. కోపం పోయింది వాళ్ళు నాకు. ఎందుకు పోతుంది? ధ్యానం చేస్తే పోతుంది. ధ్యానం వల్ల నుంచి ఇంకో అడ్వాంటేజ్, అహంకారం తగ్గిస్తాను ధ్యానం. అహంకారం ఇప్పుడు ధ్యానం అంటే ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత అందరిలోనూ దేవుణ్ణి చూస్తావు, లేదా కనీసం మనిషిని చూస్తావు. మీరు ఇంకో విషయం చెప్పంటారని మీరు ఆశ్చర్యపోతారు. ఒక స్టేజ్లోనండి ధ్యానం యొక్క అత్యున్నతమైన శక్తి ఏంటి తెలిసిన అండి, మనిషిని మనిషిగానే చూస్తాం. కులం ఉండదు, మతం ఉండదు, డబ్బు ఉండదు, ఒక స్థాయిలో స్త్రీ పురుష భేదం ఉండదు, వయోభేదం ఉండదని.
అసలు లోపల ఈక్వేషన్స్ ఉండవండి, హిడెన్ ఎజెండాలు ఉండవండి, ప్యూరిఫై అయిపోతున్నాను. ఎలాగైతే కొండని రోజు కడిగి నీళ్లు వేస్తే బాగుంటుందో, కడగకుండా ఆ నీళ్ళు అలాగే ఉంచేస్తే ఎంత చెడిపోతుందో, మన హృదయం అనే కొండ కూడా అంతేనండి. రోజు ధ్యానం చేస్తే అది అలా ప్యూరిఫై అయ్యి పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది, లేకపోతే అలాగే ఉండిపోతుంది. అందునే మీరు నిక్కచ్చిగా చూడండి, చాలా చిత్తశుద్ధితో ఫలితాలను ఏమిటో అర్థం చేసుకొని ధ్యానం చేసిన వాళ్ళ ఫేస్ ఒకలా ఉంటుందండి, చాలా నిర్మలంగా ఉంటుందండి. లేకపోతే చాలా కంజెస్ట్ అయిపోయి ఫేస్, కళ్ళు ముడిచిపోయి బాధపడిపోతూ కంగారు పడిపోతూ ఇది అయిపోతుంటుందండి. అలా అలా ఉండకుండా ఉండాలని కూడా, అంటే ఒక మాట చెప్పంటారు, మన డిసిప్లిన్కి మూలం మెడిటేషనే, మన సక్సెస్కి మూలం మెడిటేషనే, మన ఫిజికల్ హెల్త్కి మూలం మెడిటేషనే, మన మెంటల్ హెల్త్కి మూలం మెడిటేషనే. అసలు నాకు తెలిసి ఒక అలాగా మెడిటేషన్లోనే ఎక్కువ శాతం గడిపితే చాలా 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 పరిపూర్ణతపై వెళ్తామండి. ఇది నేను తెలుసుకునే ప్రయత్నము, ఆ మార్గంలో ఉన్నాను. ఇంకా అందులో పరిశోధన చేయాలనుకుంటున్నాను. అందులో ఇంకా నేను ఆ మెడిటేషన్ దాని నుంచి దానికి సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న ఇది కొన్ని తగ్గవేమో అనుకునే రోగాలు కూడా తగ్గుతాయనే నమ్మకాన్ని, నువ్వు ఏమనుకుంటే అది అవుతుంది అనే నమ్మకాన్ని, ఇవన్నీ మెడిటేషన్ ద్వారా చేయొచ్చని తెలుసుకోవచ్చని నేను నమ్ముతున్నాను. మీ అనుభవాల్ని ఇప్పటివరకు గ్రంథస్థంలో పుస్తక రూపంలో వేరే ఏమైనా తీసుకొచ్చారు? లేదు, ఇంతవరకు లేదండి. అంటే తీసుకురావాలి కానీ ఇంతవరకు లేదు. అంటే నేను బహుశా ఇంకా ప్రస్తుతం 44 ఏళ్ళే. మరి ఆత్మకథ రాయాలి అంటే ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఉన్నంతలో వీలైతే గత 15-20 సంవత్సరాల అనుభవాలను మాత్రం గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను. కానీ ఇవాళ ఏంటంటే గ్రంథస్థం కన్నా ఆల్రెడీ అంటే డిజిటల్ బేస్డ్ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి ఐ వాంట్ టు రికార్డ్ మై ఎంటైర్ లైఫ్ స్టోరీ ఫ్రమ్ మై ఆఫ్టర్ డిగ్రీ అండ్ ఐఏఎస్ ప్రిపరేషన్ మొదలుకొని ఇవాళ వరకు నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్లలో ఎక్కడెక్కడ నేను నేర్చుకున్నాను, ఎక్కడెక్కడ నేను పడిపోయాను. నాకు నిజాలు చెప్పడం ఇష్టం అండి, అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పడం ఇష్టం. నేను ఏం తప్పులు చేశాను, ఆ తప్పులు ఎందుకు చేశాను, ఆ తప్పుల నుంచి ఎలా బయటపడ్డాను, వాటిని బయటపడడానికి ఉండే మార్గాలేంటి, అందుకు నాకు ధ్యానం ఎలా ఉపయోగపడింది, అదొకటి. తప్పు చెప్పండి. మీరు అడగండి ఏ టైప్ తప్పు కావాలి మీకు. తప్పు తప్పు అని మీకు ఏది తప్పు అనిపిస్తే అది చెప్పండి. ఒకప్పుడు నేను ఎక్కువ అబద్ధాలు ఆడేవాడిని. ఇప్పుడు అబద్ధాలు ఆడే శాతం దాదాపు తగ్గింది, 10%కి వచ్చింది అనుకుంటా. ఒకప్పుడు నేను ఎక్కువగా భయపడేవాడిని, ఇప్పుడు దాదాపు భయం పోయింది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి నేను బానిసను ఒకప్పుడు, వాటిని దాదాపుగా జయించాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యామోహము అంటాం మనం అన్నిటి పట్ల, స్త్రీ పట్ల, డబ్బు పట్ల, మన యొక్క బిల్డింగుల పట్ల, కెరీర్ పట్ల ఆ పొరలన్నీ పోయినాయండి. ఉల్లిపాయ పైన ఉండే పొరలు ఉంటాయి చూడండి, అలా ఒక్కొక్క పొర తెంచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను నేను, ఒక్కొక్క అడిగిన ముత్యం అవుతున్నాను. దాన్ని నేను ఇంకోలా ఏం చెప్తానంటే, ఇంతకుముందు కూడా ఒకటి నేను ఇంటర్వ్యూలో చెప్పిందే, నేను మట్టి పేరుకుపోయిన స్ఫటికలింగం లాంటి వాడిని. రోజు ధ్యానము అనే వాన పడ్డం వల్ల ఈ మట్టి అలా తొలగిపోయి స్ఫటికలింగం బయటకు వస్తుందండి. ఈ పరిపూర్ణమైన స్ఫటికలింగం బయటకు వచ్చేసరికి నా జీవితం పరిపూర్ణం అవుతున్నాను. అందుకే ఆ దిశగా వెళ్తున్నాను, వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నిస్తాను, ప్రయత్నించడం కాదు ఉంటాను. నలుగురితోటి స్నేహ బాంధవ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈక్వేషన్స్ లేకుండా మైండ్లో ఒకటి లోపల ఒకటి బయట ఒకటి హిడెన్ ఎజెండాలు లేకుండా ఉంటాను. అట్లా ఇంక ఇందాక మీరు చెప్పిన తప్పులు లాంటివి అయితే ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత యవ్వనం తాలూకు ఉండే వాటిలో ఉండే స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి, నేను ఐ యూజ్ టు డూ దట్.
వాటిని చాలా సింపుల్గా నేను వదులుకోగలిగాను. అంటే అది ఎందుకు నేను చెప్తాను కూడా చెప్తాను. చాలామంది ఏమంటారంటే నాకు ఒక వ్యసనం ఉందండి, నేను దాంట్లో నుంచి బయటపడలేనంటారు. అసలు తప్పు యాక్చువల్గా. ఏ వ్యసనం నుంచైనా బయటపడొచ్చండి. ఏది నిన్ను శాసించదు. దేన్నైనా నువ్వు శాసించవచ్చు. యూ కెన్ కమాండ్ ఎవ్రీథింగ్. యు ఆర్ నాట్ ఇన్ టు ద కమాండ్ ఆఫ్ ద అదర్ థింగ్స్, దట్స్ ఆల్. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నట్టు ఏమవుతుందా, ఎందుకు చెప్తాను మీకు నేను. యాక్చువల్గానండి నాకు చదవాలని ఉంటుందండి, కానీ చాలా బద్ధకం అండి. ఇదేంటిది, నువ్వే చెప్తున్నావు కదా. దానికి కొంతమంది మమ్మల్ని మళ్ళీ సొల్యూషన్ అడుగుతారు. ఎందుకు ఏం చేయాలి, ఏం చేయాలి, బద్ధకం తగ్గించుకోవాలి. దానికి ఏం చెప్పాలి అంటే అక్కడ బద్ధకాన్ని నువ్వు బానిస. బద్ధకాన్ని నుంచి బయటపడవచ్చు, అబద్ధాల్లోంచి బయటపడవచ్చు, వ్యసనాల్లోంచి బయటపడవచ్చు, పేదరికంలోంచి బయటపడవచ్చు, అనారోగ్యంలోంచి బయటపడవచ్చు, అసంతృప్తిలోంచి బయటపడవచ్చు, అజ్ఞానములోంచి బయటపడవచ్చు, చీకటి నుంచి బయటపడవచ్చు. బయటపడేందుకే మానవ జీవితం. అసలు మానవ జీవితం అర్థం అదేనండి. 3 ఏళ్ల వరకు ఎలా ఉంటాం చూడండి మనం. బయటపడడమే విజయం. అంతే, బయటపడడమే విజయం. 3 ఏళ్ల వరకు ఎలా ఉంటాం మనం అండి, జంతువులా ఉంటాం. కావాలని చూడండి, అన్ని జంతు ప్రవర్తనలే ఉంటాయండి. అన్నం పెడుతున్న అన్నం మీద ఉమ్మేస్తాం. ఈ 1, 2 ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. అది చేస్తాం మనం. మరి 3 ఏళ్ళ తర్వాత క్రమంగా నేర్చుకుంటాం. ఇక ఏది తప్పు, ఏది రైటు, ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎవరు ఉండకూడదు, ఏది ఎక్కువ మాట్లాడి తక్కువ మాట్లాడాలి, అన్నం ఎలా తినాలి, డ్రెస్ ఎలా వేసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అడ్రస్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ నేర్చుకుంటున్నాం. కాబట్టి జంతువుగా పడతామండి, మనిషిగా ఎదుగుతామండి. అసలైన మనిషిగా జీవిస్తే బతుకండి. అలా కాకుండా జంతువులా ప్రవర్తిస్తే అది బతుకు కానే కాదని. అందు నేనేమంటానంటే, ఏ పని చేసినా నువ్వు జంతువువా మనిషివా తేల్చుకో. ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది, రెడ్ లైట్ పడింది, నీకు వెళ్ళిపోవాలనిపిస్తే జంతువే, ఆగితే మనిషివి. ట్రాఫిక్ కానిస్టేబుల్ కోసం ఆగడం కాదు, నీకోసం నువ్వు ఆగు, మనిషివైతే, లేకపోతే జంతువే. క్లాస్ జరుగుతోంది, మే కమిన్ సార్ అని అడుగుతున్నాం, అడిగితే మనిషి, అడగకుండా లోపలికి వెళ్తే పిల్లి వెళ్తుంది, నువ్వు వెళ్తావు, పెద్ద తేడా ఏం లేదు. అందుని మనిషిగా బతకడం ఎలాగో. మీరు ఏదో సహాయం అడిగారు నన్ను, సార్ ఏదో పలానా అది వస్తువు కొనాలనుకుంటున్నాను సార్ అని. ఉదాహరణకి మా ఫ్రెండ్ అదే వస్తువు అమ్ముతున్నాడు అనుకుందాం. ఇప్పుడు నాలోంచి ఒకటి బయలుదేరతాడు, ఈయనేమో తీసుకెళ్ళి మా ఫ్రెండ్ గారి దగ్గర తీసుకెళ్దాం, ఆడి దగ్గర తీసుకెళ్తే ఆడేమో 100 రూపాయల సరుకుని 200కి అమ్మందాం, నా మాట విని అమ్ముతాడు, 50 రూపాయలు నేను కొట్టేద్దాం అనుకుంటే మనిషి కాదండి. అయిపోయా. ఎందుకో చెప్తాను మీకు, నేను మీ స్థానంలో ఉంటే తాడి తన్నేవాడు ఇంకోటి తల తన్నేవాడు ఉంటాడు. అలాగా నేను మీ దగ్గర 100 రూపాయలు కొట్టేస్తే నా దగ్గర ఇంకోటి 20 రూపాయలు, ఇంకొక 120 రూపాయలు కొట్టేస్తాడు మనిషిలా. అందుకు నా దగ్గరికి ఎవరైనా ఐఏఎస్ కోచింగ్ వస్తే నేను మొదట ఐఏఎస్ ఎంత కష్టమో చెప్తాను, సులభంగా చెప్పను, అరిచేతుల స్వర్గం చూపించను. కష్టం, ఐఏఎస్ అనేది కొంచెం కష్టతరమైంది. ఎందుకో కూడా ఉదాహరణ చెప్తాను. ఒక జిల్లాకి అధిపతివి నువ్వు, జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి అధికారి నీకన్నా చిన్నవాడు, అంటే నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్తున్నావు. ఒక విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలి అంటే చిన్న ఎగ్జాము. ఇలాంటి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసులో కొన్ని 100 మందిని వేలేవాడు పెద్ద అధికారి. అందుకే కష్టం. 2, నా దగ్గరే జాయిన్ అవ్వాలని రూల్ లేదు. నువ్వు ఐఏఎస్ అవ్వడం నాకు ఇంపార్టెంట్ అయితే నా దగ్గర జాయిన్ అయ్యే ఇష్టం అది. ఎందుకంటే ఎవరు ఎక్కడ జాయిన్ అవ్వాలో వాళ్ళకి ఇష్టం ఉందిగా, మార్కెట్లో ఒక్కడే లేనుగా. ఎయిర్టెల్ తీసుకోవాలా, వోడాఫోన్ తీసుకోవాలా, OnePlus కొనాలా, ఐఫోన్ కొనాలా, యాపిల్ కొనాలా, నీకు ఎలా అయితే చాయిస్ ఉందో చాయిస్ అతను కూడా ఉంది. నా దగ్గర జాయిన్ అయితే ఆనందం అట, నా దగ్గర జాయిన్ అవుతే దుఃఖం అట. ఈ దుఃఖము రాగద్వేషాలకు అతీతంగా బతకడం ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులో ఎవరైనా పొగిడితే ఆనందం ఉండదు, ఎవరైనా తిడితే దుఃఖం ఉండదు. మరి ఏముంటుందంటే రెండింటిని ఒకేలా తీసుకునే స్థితప్రజ్ఞత ఉంటుంది. అది వస్తే ఏన జీవితం ఉంటుంది. అప్పుడు అహంకారం పోతుంది. అప్పుడు అందరినీ ప్రేమించడం మొదలు పెడతాం. ఇదంతటికీ మూలం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ధ్యానం. నేను అది చెప్పదోసిన అందుకని. ధ్యానం ద్వారా ఇన్ని సాధ్యాలు ఉన్నాయి. కేవలం ధ్యానం అంటే ఒక మామూలు ప్రక్రియ కాదు. ధ్యానం చాలా గొప్ప ప్రక్రియ. దాంట్లో ఎన్నో ఉన్నాయి. సైన్స్ ఉంది, ఫిలాసఫీ ఉంది, ఐడియాలజీ ఉంది, లైఫ్ ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అందులో.
అది వివిధ మార్గాల్లో ఉంటుంది. శ్వాస మీద ధ్యాసతోటి దాన్ని వివిధ మార్గాలు, అనేక మార్గాలు, ఏ మార్గాలు. సో అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ధ్యానం కూడా ఉపయోగపడుతుందిగా. కూర్చుంటావు, నీతో నువ్వు మాట్లాడుకో. ఎవరికి దొరకపోయినా మనలో దొంగ మనకే దొరుకుతాడుగా. వాడు చెప్తూనే ఉంటాడు కదా, వాడు లోపల ఒకటి ఉంటాడు కదా, వాడు తెలుస్తుంది కదా వాడికి. వాడితో మాట్లాడు. అరే దొంగవరా నువ్వు, మరి ఏం చేద్దాం రా, వాడిని కంట్రోల్ చేయి, వాడిని బ్యాలెన్స్ చేయడం ఉపయోగపడుతుంది కదా. అలా ఒక 10 నిమిషాలు కూర్చో, నెమ్మదిగా నీలో తొంగి చూసుకుంటున్నావు, అంతఃచేతన మనోనేత్రంతో దర్శిస్తున్నావు, లోపల ప్రపంచంలోకి వెళ్తున్నావు, బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడం కాకుండా. దీన్నే ఠాగూర్ గీతాంజలిలో చెప్తారు. నా 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 దేహము బాహ్య ప్రపంచంలోని ఆలయాలను దర్శించే లోపు నా అంతరాలయం దర్శిస్తాను నేను. సో అది ధ్యానం అనేది దానికి అంత విస్తృతమైన పరిధి ఉంది. అది నేను చెప్పదలుచుకున్నది. ధ్యానం అంటే చాలా విస్తృతమైన పరిధి. ఇవాళ చాలామందికి ధ్యానం అంటే ఏంటంటే అది ఏదో ఒక ప్రశాంతత, ఏదో ఆరోగ్యమట అనే స్థాయిలో ఉంది. నేను పిరమిడ్ ధ్యాన మహాచక్రము దీనికి సంబంధించిన సంస్థ ఐ థింక్ 2014లో నేను మొదటిసారి వచ్చాను. నేను మొత్తం ధ్యానానికి సంబంధించి ఇవాళ జరుగుతున్న కృషిలో ఎక్కువ కృషి, చిత్తశుద్ధితో కూడిన కృషి, ఏ కృషి జరిగితే ధ్యానపరమైన పరిశోధనకు ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుందో అదే కృషి చేస్తున్న నాకు తెలిసి ఒకే ఒక సంస్థ మాత్రం పిరమిడ్ ధ్యాన మహాచక్రం. ఆ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ పత్రిజీ గారికి రుణపడి ఉంటాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి మార్గము ఇచ్చారు, ఎలా వెళ్ళాలి అనేది ఇచ్చారు. నేనంటే పుస్తకాలు ఉండొచ్చు, కానీ అదేమి తెలియని వాళ్ళకి, ఒక కామన్ పీపుల్కి వేలాది లక్షలాది మంది ఒకే చోట కూర్చుని ఒక కార్తీక పున్నమి నాడో, లేదా ఒక మంచి రోజునో, లేకపోతే ఒక 10 రోజుల పాటు ఒకే చోట, లేదా ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక గృహంలో అలా నిరంతరము ధ్యానం చేసుకోవడము, దాని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, దాని ద్వారా అనేకమైన జీవన విధానంలో మార్పులు తీసుకురావడం అనే దానికి సంబంధించిన కృషి ఖచ్చితంగా చాలా గొప్పది. అందుకనే గొప్ప కృషి కాబట్టి అది ప్రపంచానికి వాళ్ళ అవసరమైంది కాబట్టి ప్రపంచం కూడా తన గుండెల్లో పెట్టుకుంటుంది. సింపుల్ లాజిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆకెళ్ళ ఫౌండేషన్ నుంచి సార్ ఈ రాబోతున్న రోజుల్లో సార్ పిరమిడ్ ధ్యాన ప్రపంచంతో పాటు మా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షకులందరికీ మీరు నిరంతరం ఇటువంటి ఉత్సాహపూరితమైన ఎంతో అద్భుతంగా ధ్యానం తాలూకా లాభాలని రోమాంచితంగా ఈరోజు మాకు మీరు అందించారు. వ్యక్తిత్వ వికాసం నుంచి ధ్యానం వైపు ప్రయాణంలో ఉన్న ఆ మధుర అనుభూతుల్ని అవునండి ఈ రోజు నుంచి మేము మీ దగ్గర భాగ్యంగా భావిస్తూ ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.